ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. అక్టోబర్ 27. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. నీవు దేవునికి లోబడగోరుచున్నావని నీ ప్రియులు విని ఏడవనారంభించిన సందర్భములో నీవు దేవునికి అవిధేయుడవు కాలేదా? సత్యము చెప్పుము. ఇందువలననే అనేకులు దేవుని సేవ కొరకైన పిలుపునకు విధేయులు కాలేరు. ఇదే రీతిగా వేరొక స్థలమునకు వెళ్ళుమని దేవుడు కోరినప్పుడు అనేకులు వెళ్ళ నిరాకరించిరి. కొందరు బాప్తిస్మము పొంద నిరాకరించిరి. వారి నుండి దేవుడు కోరిన దానిని కొందరు ఆయనకి ఇయ్యలేదు. ప్రియుల కన్నీరు అవిధేయతకు హేతువాయెను. మరియు ప్రభువు నీతో మాట్లాడి నిన్ను గద్దించవలసి వచ్చెను. ఆ వ్యక్తి ఎంత ప్రేమగల వాడైనను, ఎంతగా ప్రేమించదగిన వాడైనను దేవుని కంటే ఎక్కువగా ఎవరినీ నీవు ప్రేమించకూడదు. దేవుని వాక్యమిట్లు సెలవిచ్చుచున్నది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైనందున మరి ఒక పరీక్ష ద్వారా అబ్రహాము పోగలిగెను. హాగరు ఇష్మాయేలు సందర్భములో అతడు పొరపాటు చేయబోయెను, కానీ దేవుడు మాట్లాడగా అతడు లోబడెను. ఆ పిమ్మట 22వ అధ్యాయంలో చాలా తీవ్రమైన పరీక్ష వచ్చెను. ఆదికాండము 22లోని సంభవముల సందర్భములోనే దేవుడు 9వ మారు అబ్రహామునకు ప్రత్యక్షమాయెను. 21వ అధ్యాయంలో ఇష్మాయేలు పట్ల అతనికున్న ఆప్యాయత ద్వారా అబ్రహాము నడిపించబడినట్లు ఇస్సాకు సందర్భములో అట్లే నడిపించబడు శోధన శారా కలిగి ఉండెను. కనుక ఇస్సాకు ఎడల దేవుని కోరికను గూర్చి శారాతో అబ్రహాము ఏమీ చెప్పలేదు. వారు ఏమేమి తలంచుదురో ఏమేమి అనుచుందురో ప్రతి విషయమును తమ భార్యలతో తప్పక చెప్పవలనని కొందరు భర్తలు తలంచుదురు. కొందరు దైవ సేవకులు ఈ రీతిగా తమ పనిని పాడు చేయుచుందురు. సంఘ విషయములన్నింటినీ తమ భార్యలతో చెప్పుచుందురు. బలహీన మనస్సు గల భర్తలు ప్రతి విషయమును తమ భార్యలతో చెప్పుచుందురు, మరియు భార్యలు ప్రతి చోట దానిని చాటించుదురు. ఈ రీతిగా దైవ సేవకుల భార్యలు తమ భర్తల యొక్క పరిచర్యను చెరుపుచుందురు. ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు తనను అడిగినట్లు శారాతో చెప్పిన ఎడల వెంటనే ఆమె ఏడ్చుట ప్రారంభించి, ఓ నా కుమారుడా ఇస్సాకా, నా ఒక్కగానొక్క కుమారుడా, నిశ్చయముగా దేవుడు ఇట్టి దానిని మన నుండి అడగడు అని చెప్పునని అతడు ఎరిగి ఉండెను. కనుక పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి ఆ సంగతిని గూర్చి శారాతో ఏమీ చెప్పకనే అబ్రహాము ఇస్సాకును తీసుకొని పోయెను. భర్తలారా హెచ్చరిక పొందుడి. ప్రతి విషయమును నీ భార్యతో చెప్పవద్దు. భార్యలు గంటల కొలది ఏడవచ్చును. మీకును దేవునికి నీ మధ్య మాత్రమే గల సంగతులలో మీ భార్యల మాట వినవద్దు. దేవుని చిత్తమునకు ప్రథమ స్థానం ఇయ్య నేర్చుకునుడి. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.